నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చుమరి గ్రామంలో బాలిక వాసంతి కుటుంబ సభ్యులకు ₹1,00,000 ఆర్థిక సహాయం మాదిగ సామాజిక వర్గానికి చెందిన గ్రామస్తులు అందజేశారు. గ్రామాల్లో అన్నదమ్ముల్లాగా మెలిగే వాళ్ళం జరిగిన సంఘటన చాలా బాధాకరమన్నారు. నిందితులు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పేర్కొన్నారు. బాలిక తండ్రి నిందితులను గ్రామ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. తమ బిడ్డ మృతదేహాన్ని అప్పచెప్పాలంటూ వేడుకున్నారు. వాళ్ళంతా కూడా మరి ₹1,00,000 వరకు వసూలు చేస్తే చాలా విషయం. గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షలు మొన్న ఎక్స్గ్రేషియా ఇస్తే కూలీ నాలీ చేసుకున్నటువంటి దళితులు ₹1,00,000 ఇవ్వడం అంటే అది కొన్ని కోట్లతో సమానం అని చెప్పి నా అభిప్రాయం. ఈరోజు వాళ్ళు వచ్చి ఈ కుటుంబాన్ని మేము కూడా ఆదుకుంటాం, మా సానుభూతి మీ మీద ఉంది. ఖచ్చితంగా ఆ ముగ్గురు ఎవరైతే చేశారో ఆ కుటుంబాలు వాళ్ళ మీద మా కులపరంగా కూడాను, మా కుల సంఘం తరపున కూడాను వాళ్ళకు ఏదో రకమైనటువంటి యాక్షన్ ఉంటుంది. అదే రకంగా వీళ్ళంతా కోరుకుంటున్నది కూడా మరి ఈ యొక్క ఆ కుటుంబం ఎవరైతే ముగ్గురు చేశారో వాళ్ళకు న్యాయపరంగా మొబైల్స్ వస్తున్నాయి బాబు, మరి మేమేం చేయమంటారు? తప్పు క్షమించి కోరుకుంటున్నాం తరపున ఇంతమంత సాయం చేసి. విలేకరులకు అందరికీ నమస్కారం. దాని గురించి అమ్మ పట్టుకొని చేసిన ఏదో మాకు ఉత్తబత్తిగా అందరం ఆయన చెప్పిన మాకు సహకరించినందుకు అందరినీ